హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మానారాయణ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే కొన్ని అలవాట్లు చిన్నగా మార్చుకుందామా మన టైటిల్. ఇవాళ ఏంటంటే అందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, కులాసగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఏంటంటే కొన్ని అలవాట్లు మార్చుకుంటాం. అయితే ఇది వరకు కూడా ఈ టాపిక్లు చెప్పారు కదా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. నేను చెప్పాను కదా, ఒక టాపిక్ తీసుకుంటే దానికి కొన్ని వేల కొద్ది పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి మనకి. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అది అందరికీ సంతోషంగా ఉండాలంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఎంజాయ్ చేయాలంటుంది. ఇవన్నీ చేయాలంటే కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలండి. చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. ఎంతో అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. అవేంటో తెలుసుకుందామా? వీటన్నిటితో పాటు చివరిలో మన మంచి ఆలోచన కూడా ఉంటుంది. అన్నీ స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పదండి అయితే ఆనందకరమైన జీవితానికి కొన్ని టిప్స్ ప్రయత్నిద్దామా? మరి అలా ఉండడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా అందరం ప్రయత్నిద్దాం. ఏంటంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నామండి, చిన్న పనైనా పెద్ద ప్రణాళిక వేస్తాం. ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాం. ఇలా వెళ్దామా, అలా వెళ్దాం, పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటాం. వెళ్దాము అని ముందు అనుకోగానే ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఎన్నో అనుకుంటాం. కానీ అన్నీ చేస్తామా? అందులో ఒకటో రెండో చేస్తాం, మిగిలినవన్నీ పక్కకి పెట్టేస్తాం. అదే మనందరి దగ్గర ఉన్న చెడ్డ అలవాటు అన్నమాట. అదే కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకుంటాం, చేద్దాం అనుకుంటాం, చేస్తామా, చెయ్యం, పక్కన పెట్టేస్తాం. వీటన్నిటికి కారణం ఏంటంటే మన దగ్గర సరి అయిన ప్రేరణ లేకపోవడం. అదే ఉంటే చక్కగా అన్నీ చేస్తాం. మొదలు అదో ఆంధ్రులకు ఆరంభ సౌరత్వం, మనుషులందరికీ ఆరంభ సౌరత్వాలు ఎక్కువ, అసలు తక్కువ అన్నమాట. చేసే పనుల మీద శ్రద్ధ పెట్టాం. అవుతుందిలే, చేసాం కదా, చాలులే, ఇలా అనేసుకుంటాం. అందువల్ల మనం సక్సెస్ సాధించలేకపోతున్నాం. ఏం చేస్తాం, మధ్యలో ఆపిస్తాం. తర్వాత నిరాశ, నిస్పృహకి లోనవుతూ ఉంటాం. ఏ పనైనా మనం అనుకున్నట్టుగా చేసామనుకోండి, ఒక ప్రణాళిక ప్రకారం ఫుల్గా ప్రణాళిక వేసుకొని ప్రణాళిక ప్రకారం ఫుల్గా చేస్తే సక్సెస్ అవుతాం. లేదంటే మధ్యలో ఆపేసాం అనుకోండి, అందులో సక్సెస్ అవ్వం అన్నమాట. కొన్ని చెప్తున్నాను, ఇవన్నీ కేవలం ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు మాత్రమే. మీరు మీ పనులు బట్టి, మీ పరిస్థితులు బట్టి మీరు మార్చుకోండి, చేర్చుకోండి. ఏమన్నా కొన్ని తీయండి, కొన్ని వెయ్యండి, పర్వాలేదు. కానీ సక్సెస్ అయ్యే మార్గం ఏదో చూసి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాం కదా అని ఏ పని అయినా మధ్యలో ఆపకుండా చివరి దాకా చెయ్యండి. సక్సెస్ అయ్యేదాకా పూర్తిగాను అయిపోయింది, నేను సక్సెస్ అనుకుని పని పూర్తి అయ్యింది అనుకునేదాకా చెయ్యండి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. అంటే అలా చేయడం, మధ్యలో ఆపకుండా చెయ్యండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. మధ్యలో ఆపేసాం అనుకోండి, అబ్బా ఇందాకలా మొన్నను కిందట పని మొదలెట్టాం, మధ్యలో ఆపేసాం, మళ్ళీ ఇప్పుడు ఇది మొదలు పెడుతున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనం మొదలకపోయినా మన పక్కన ఉన్న వాళ్ళు, అమ్మా నాన్నో, భర్త, భార్యో, హస్బెండో, పిల్లలు, అది మొదలెట్టి తగలబెట్టావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకో పని ఎందుకు నీకు, ఆపి అని వాళ్ళు అంటారు. అలా కాకుండా మన మీద మనకు కూడా అప్పుడు నమ్మకం సన్నగిలుతుంది. అలా కాకుండా ఆ ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం పూర్తిగా చేసామనుకోండి, తప్పకుండా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. అదే లేకుండా మామూలుగా ఏదో ఒక తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఒక తప్పుడు నిర్ణయం అయిందనుకోండి, అది జీవితాంతం మనం బాధపడాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఆలోచించి ఈ శ్వాస తర్వాత మనలో ఉన్న కోపాలు, భావోద్వేగాలు అన్నీ అదుపులో పెట్టుకోవాలండి. అవి అదుపులో పెట్టుకుని స్పష్టంగా ఆలోచించడం ప్రయత్నం చేయాలి. ఎన్నో రకాల భావోద్వేగాలు వస్తుంటాయి, కోపాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఇవన్నిటిని కూడా అదుపులో పెట్టుకొని మనం ఆలోచించడం మొదలెడితేనే మనకి ముందు బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమనుకుంటా, రోజు ఈ పని మనదేగా, ఈ కాఫీ మనమే కలిపివ్వాలి, ఈ టీ మనమే పెట్టివ్వాలి, ఈ టిఫిన్ మనమే చేయాలి, ఈ వంట మనమే చేయాలి, ఇలా విసుక్కుంటూ చేస్తాం చూసారా. అందులో నీకు ఏమీ ఆనందం ఉండదు, ఆ పని సవ్యంగా ఉండదు. నేనే చెయ్యాలి అని మీరు అనుకున్నారనుకోండి, సంతోషంగా చెయ్యాలి, వాళ్ళందరికీ మెప్పు పొందాలి, లేకపోతే వీళ్ళందరికీ చేస్తే నాకు ఎంతో ఆనందం ఉంటుంది అనుకున్నారనుకోండి, ఆ పని సక్సెస్ అవుతుంది, మీరు ఆనందంగా చేయగలుగుతారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పిల్లలైతే, పెద్దవాళ్ళది, ఆడవాళ్ళైతే, మగవాళ్ళకి రాత్రి పడుకుంటాం, దుప్పటియో రగ్గో కప్పుకుంటాం. లేవగానే వదిలేసి వెళ్ళిపోయే మగవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలామంది ఉంటారు. కానీ మనం డిసిప్లిన్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి భర్తకే నేర్పించాలి. లేవగానే ఎవరి దుప్పటి వాడు మడత పెట్టుకోవడం. రోజు నేనే చెయ్యాలా? నీ దుప్పటి నువ్వే చెయ్యాలి. ఎవరు చేస్తారు? పిల్లలు అడిగితేను. నీ దుప్పటి నువ్వు కప్పు నువ్వే చెయ్యాలమ్మా, మేమెందుకు చేస్తాం చెప్పు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. నీకు మానసికంగా మడతలు పెడతాం కదా, చిన్న స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి, తెలుసా? ఆ దుప్పటి మడత పెట్టడం వల్ల నువ్వు అనుకుంటావు ఇది పెద్ద ఎక్సర్సైజ్ అనుకుంటావు.
మంచి పొద్దున్న లేవగానే కొంచెం స్ట్రెచ్ చేసుకోండి బాడీ అంటారు కదా పెద్దవాళ్ళు, అవేనండి. చేతులు రెండు ఎత్తడం, దుప్పటి ఇలా దూరపడడం, మడత పెట్టడం. మీరు చేసేది ఒక 2 సెకండ్స్, ఒక 1 మినిట్ చేస్తారు, లేకపోతే 2 నిమిషాలు చేస్తారు. కానీ ఈ బాడీ ఎంత స్ట్రెచ్ చేసుకోగలుగుతున్నారు? సగం బద్ధకం దిగిపోతుంది అప్పుడు అనమాట. లేవగానే ముందు దుప్పటి మడత పెట్టడం దగ్గర మొదలవుతుంది మన ఎక్సర్సైజ్ బాడీకి. ఎవరికైనా, పిల్లలకి, పెద్దలకి, ఆడవాడికి, మగవాళ్ళకి, ఎవరికైనా కూడానండి. అలా ఓ పద్ధతి మీద మన పనులు మొదలెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. అమ్మా చక్కగా చేసాం, హాయిగా ఉందా అనుకుంటాం. లేదంటే ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేస్తుంటే దుప్పటి మడత పెట్టలేదు, పక్క దొరకలేదు, ఇలాగని అనుకుంటాం. అలా కాకుండా మన దుప్పటి మడత పెట్టేసి, మన పక్క దొరికేసి, మన మంచం అన్నీ నీట్గా పెట్టేసుకొని, ఇప్పుడు మనం అంటే మనం, పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళు, పిల్లలంటే పిల్లలు, ఎవరి రూమ్లో వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది ఆ రోజంతాను. అది అలా ఉంచి ఇంకో పనిలోకి వెళ్ళామనుకోండి, మనసు గిలగిల్లాడుతూ ఉంటుంది. ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు, ఇక్కడికి వచ్చాము అని అనుకుంటాం. కాబట్టి దానికోసం ఏం చేయాలి? ఒక 5 నిమిషాలు ముందు లేవండి, ఎక్కువ పని ఉన్న రోజుని. లేచి ఈ పనులు చేసుకుని అప్పుడు ఇంకో పనిలోకి వెళ్ళండి. రొటీన్గా ఒక పని అలా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆటోమేటిక్గాను మనకి ఒక ఉత్సాహం, ఉల్లాసం వస్తుందన్నమాట. అబ్బా ఇవాళ ఈ పని చేసేసాం, అయిపోయింది, ఇవాళకి ఈ పని, రేపు పొద్దుందాక ఈ పని లేదు, హ్యాపీ, ఇంకో పని చేసుకుందాం, ఇంకో పని, సంతోషంగా. మనమే కాదు, ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, పిల్లలు కాదు, అందరికీ ఆ ఉత్సాహం వస్తుంది. లేవగానే పక్కన చెప్పాను కదా, దుప్పటి మడతపెట్టి పక్కన నీట్గా చేసేసుకొని ఒక్కసారి ఆ పక్కన చూసుకోండి, ఎంత రిలీఫ్గా ఉంటుందో. అన్ని అలిగిపోయిన దుప్పటి, మడత పెట్టకుండా ఉన్న దుప్పట్లు, బ్లాంకెట్స్ మంచం మీద ఉంటే ఎంత ఎలర్జీగా ఉంటుందో కదా, చాలా ఎలర్జీ నాకైతే. లేవగానే ముందు చేసేసి దుప్పటి శుభ్రంగా దులిపేసి వేసేసుకుంటే పక్కన ఎప్పుడు చూసినా కూడా నీట్గా ఉండాలండి. పక్క ఇదివరకు కూడా చెప్పింది చూసారా, అష్టదారిద్రాల్లోనే పక్క మీద సగం ఉంటాయి కదా. అందుకని ఆ పక్కన ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసి పాజిటివ్గా అన్నీ నీట్గా పెట్టుకుంటే పాజిటివ్గా ఉంటుంది. మన మనసుకి రిలీఫ్గా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది కదా మన పక్క అని మనమే అనేసుకుంటూ ఉంటాం. అలాగే పిల్లలు కూడా నేర్పించండి, మీ పిల్లలకి మీ పిల్లల బెడ్రూమ్లో అది నేర్పించండి. మీ తర్వాత చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే, ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ పాయింట్, నిద్ర లేచి లేవగానే గబా బ్రష్ చేసుకుని ఏవో బాత్రూంలో పనులు చేసేసి పరిగెట్టుకుంటూ వంటగదిలో వెళ్ళిపోవడం, పనులు పడడం, గిన్నెలు తోమేవాళ్ళు గిన్నెలు, వంటలు వండే ఎవరికి పని ఉంటే ఆ పని చేసుకుంటారు. కానీ అలా చేయకండి. ఎందుకంటే ఆరోగ్యానికి కాదు, మనసుకి కాదు, దేనికి మంచిది కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు 5 నిమిషాలు ముందు లేవాలి ఆడవాళ్ళమని. అంటే ఆడవాళ్ళమే మగాడు చేయక్కర్లేదంటే మగాడు చెయ్యాలి, కానీ ఆడవాళ్ళకి ఉన్న స్ట్రెస్, ఉన్న పని మగవాళ్ళకి ఉండదండి. వాళ్ళకి ఆఫీసులో ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి పెద్ద పని ఉండదు, మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒక్క 5 నిమిషాలు లేచి వెళ్ళి మీ బాల్కనీలో నిల్చోండి, లేదా బయట నిల్చోండి, మీ కారిడార్ ఉంటే నిల్చోండి. ఇండిపెండెంట్ హౌస్ అయితే బయటికి వెళ్ళి చక్కగా గేట్ దగ్గర నిల్చొని వచ్చిపోయేవాళ్ళని, మీకు చెట్లు ఉంటే చెట్లని, వచ్చిపోయేవాళ్ళని, అక్కడేవో కుక్కలు తిరుగుతుంటాయి, పక్షులు తిరుగుతుంటాయి, గుర్తుంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మొన్నన్నింటినీ ఎక్కువసేపు ఉండకంటే టైం వేస్ట్ చేసుకోకండి. 5 నిమిషాలు బట్టి చూసేయండి, కళ్ళకి మనసుకి ఎంత సంతోషంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. కంపల్సరీగా తలుపు తీసి ముందు ఎప్పుడు చెప్తాను, ముందు పెరటి తలుపు తీయండి, వీధి తలుపు తీయండి, తీసిన వెంటనే బయట నిల్చోండి 5 నిమిషాలు. నేనైతే అలాగే నిల్చోండి, బయట కంపల్సరీగా నిల్చోండి. మాకు చిన్న కుండీలో 10 కుండీలనే ఆ మొక్కలు చూసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోతాను, నిల్చుంటాను. అంటే ఆ బయటకు వెళ్ళేసే న్యాచురల్ గాలి, ఎలాగైనా మన ఇళ్లల్లో ఉన్నాం అనుకోండి, ఫ్యాన్లు, ఏసీల్లోనే బతుకుతున్నాం. ఇదివరకు చిన్నప్పుడు బయట ఎండాకాలం వచ్చిందంటే బయట మంచాలు వేసుకొని వంతలు పరుచుకొని ఏదో మంచాలు వేసుకొని ఎలాగో పడుకునేవాడు, పరుపులు వేసుకొని. ఇప్పుడు ఎక్కడ అన్ని తలుపులు బంధించేసుకొని పగలు రాత్రి కూడాను ఆ ఏసీలు, ఆ ఫ్యాన్లు ఉన్నాం. అందుకనే ఒక 5 నిమిషాలు బయట నిల్చొని కళ్ళు మూసుకొని ఆ చల్లటి గాలిని, నేచురల్ గాలిని ఆస్వాదించి చక్కగా కళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్, ఇటు అటు అన్నీ. ఎంతసేపు మన వంటలు, మన ఆవాలు, మన జీలకర్రలు చూడటం కాదు, చుట్టూ ఉన్న చెట్లు, కొత్త కొత్త మనుషులు కనిపిస్తారు, పాల ప్యాకెట్లు పట్టుకొని మనుషులు వెళ్తారు, పనికి వెళుతూ ఉంటారు, రకరకాల మనుషులు వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ 5 నిమిషాలు అటు ఎవరో వెళ్తుంటే అలా తిప్పి చూస్తాం, ఇటు వెళ్తుంటే ఇలా తిప్పి చూస్తాం, ఇంకోటి ఎవరు కనిపిస్తే వంగొని చూస్తాం. ఇవన్నీ ఏంటి? మనకి స్ట్రెచ్, బాడీ స్ట్రెచ్ అవుతుంది, కళ్ళకి మంచి ఎక్సర్సైజు, కళ్ళు ఇటు అటు తిప్పుతాం కదా, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగానూ ఉంటుంది. అంతే కదండి. ఆ రోజంతా ఈ పనంతా చేసినందువల్ల ఆ రోజంతా కూడా ఎంతో హాయిగా, సంతోషంగా ఉండగలుగుతాం. లేదు లేచి నుంచి వంటగదులు అంటే అలిసిపోయినట్టు అయిపోయి ఒక గంట పని అయిపోగానే ఎక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ వారిపోతాం, మంచం మీదో, కుర్చీలోనో, సోఫాలోనో. మనసంతా బెదురుగా బెంగగా ఉంటుంది. ఇలా చేసామనుకోండి, మనసు మనకి ఆటోమేటిక్గా మనకు బుజ్జగించి లేపినట్టుగాను ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతాం.
మనకి కృతజ్ఞతా భావం తెలుసుకునేవి ఎన్నో సందర్భాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనుషుల పట్ల వస్తాయి, ఒకసారి ఏదైనా దేవుడికి అంటాం, బా దేవుడా ఎంత బాగా చేయించేవాడు నా పని, నేను ఇంత సక్సెస్ అయ్యాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఒక్కోసారి హస్బెండ్ ఏదైనా మంచి హెల్ప్ చేస్తే అతని కృతజ్ఞత చెప్తాను. లేకపోతే ఇంట్లో అత్తగారు ఉంటే అత్తగారికో మామగారికో ఎవరికో పిల్లలకో మీ ఇష్టం అంటే ఇవన్నీ చెప్పండి మొహమాటం లేకుండా. ఒక్క థ్యాంక్స్ చెప్పినందువల్ల నష్టం జరగదు, లాభం జరుగుతుంది. అయ్యో చిన్న పనికి నేను థ్యాంక్స్ చెప్పింది అమ్మాయి, వాడు మనం ఇంకా ఎక్కువ చేసి పెడదాం అంటే అమ్మాయికి మన సహాయం అవసరమే కదా. కాబట్టి మనం అమ్మాయితో కలిసి ఉందాము. ఎందుకు గొడవలైనా అత్తగారు అయినా తల్లి అయినా మామగారైనా ఎవరైనా భర్త అయినా సర్దుకుపోయి మనతో ఉండడానికి సరదాగా మర్నాడు కూడా వస్తారు. మనం ఇప్పుడు ఒంటరిగా వంటగదిలో పనిచేసుకోవడం కానీ పక్కన మరో మనిషి ఉండి కబుర్లు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞత లేదు, మీరు ఇంకా అంశాల మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది, చక్కగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, సరి అయిన దీని మీద అనమాట. అందుకని రాసుకోవడం వల్ల అన్ని లాభాలు కూడా ఉంటాయండి. రాసుకోలేదు కొంతమంది మెమరీ ఉందనుకో, మెమరీలో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి, పర్వాలేదు. అందరూ రాసుకోవాలంటే రాసుకోలేం కదా. కొంతమంది గృహిణులు ముఖ్యంగాను ఆఫీస్కి వెళ్తే మరి కుర్చీ వదలరు, తల పంచుకొని ఆ ఫైల్స్ రాస్తూ ఉండడం, కంప్యూటర్ అయితే కంప్యూటర్ ఏదైతే మరి చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడదామా, ఆఫీసులో ఎవరున్నారా ఏమిటి ఏమీ మాట్లాడరు. వాళ్ళ పని ఏదో వాళ్ళకి ఏమిటో అంతే అన్నమాట. వాళ్ళు కొంతమంది అంతే, నా పని అయిపోయిందా, నా పని ఇంతే, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేసుకున్నా, అయిపోయిందా పని అయిపోయిందా, 11 గంటలకు వచ్చారా 10 గంటలకు వచ్చారా, ఆఫీస్ టైం చూసుకున్నా అయిపోయింది, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 5 టపా దిగిపోతారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చుట్టుపక్కల వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోరు. ఆఫీస్లో కూడానండి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్న వాళ్ళు ఏంటంటే మనసుకు ఇంకా పని చేయడానికైనా మళ్ళీ ఇంక దేనికైనా కూడా మనసుకు ఉల్లాసం ఉత్సాహం ఉందనుకోండి, మనకి ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి అలా చేయడం నేర్చుకోండి. చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి, నా సీటు నా ఉద్యోగం నా పరిమితం అనుకోకండి, 10 మందితో పరిచయం కూడా పెంచుకోండి. అంతే కదా. అలా కుర్చీలో కూర్చొని పని చేయడం, ఇంట్లో కూడా నేను ఆడవాళ్ళు కూర్చొని ఏదో ఒకటే పనిలో చేస్తుంటాను అనుకోండి, అలాంటి వాళ్ళకంటే శారీరక ఆరోగ్యం కూడా చాలా సమస్యలు వస్తాయి. అందుకని లేవండి, మీరు అరగంట పని చేసిన తర్వాత టైం పెట్టుకోండి, అలారం పెట్టుకోండి, అరగంట అయిపోయింది నేను కూర్చొని చాలాసేపు అయిందని లేచి ఇటు అటు తిరగండి, ఓ 10 అడుగులు ఇంట్లోనే తిరగండి. ఇంట్లో పని చేసేవాళ్ళు ఆఫీసులో అయితే కిందకి వెళ్ళండి, కొంచెం స్ట్రెచ్ చేయరండి, కిందకి మీకు అయితే క్యాంటీన్ ఉన్నది, క్యాంటీన్ దగ్గరికి వెళ్ళండి, ఓ హాఫ్ కప్పు పావు కప్పు టీ తాగండి, కాఫీ తాగండి, అది ఏమీ లేదు కొంచెం మంచినీళ్ళు తాగండి, ఎవరికి అలవాట్లేని వాళ్ళు. అంటే ఇక్కడ బెంచ్ దగ్గర ఉన్న టేబుల్ దగ్గరికి మంచినీళ్ళు తాగిద్దాం, అక్కడే టీ తాగిద్దాం కాకుండా కిందకి వెళ్ళండి. ఎక్కడ మెయిన్ ఆఫీస్ ఉందో, ఎక్కడ క్యాంటీన్ ఉందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళి తిరిగితే 4 రకాల మనుషులు కనిపిస్తారు. ఆ క్యాంటీన్లో పనిచేసే వాళ్ళని పలకరించండి, నోరారా వాళ్ళని ఆప్యాయంగా పలకరించండి. అమ్మ మేడం వచ్చారు, నాకు ఎంతో అభిమానంగా మాట్లాడతారు, ఒకసారి బాగున్నావా అని అడుగుతారు, నాకు అదే చాలు అని అనుకునే మనుషులు కూడా ఉంటారు. మనం వాళ్ళకి ఏమీ సాయం చేయక్కర్లేదు, మన మాటే వాళ్ళకి పెద్ద సాయం అన్నమాట. అలా చెయ్యండి. లేదు ఇంట్లో ఆడవాళ్ళు కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు రోడ్డు ఎక్కిపోండి, అలా తిరిగి రండి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి, అలా తిరిగి రండి, ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల అంటే శరీరానికే కాదు మనసుకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేయండి. అందుకు అలా చేసినందువల్ల ఉత్సాహంగా ఉంటుంది, శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ అలవాట్లు చేసుకుందాం. ఇంకోటి పెద్ద సమస్య ఈ రోజుల్లో మనందరికీ ఉన్నదండి, ప్రతి ఒక్క ఆఖరికి మనిషి లేడండి. చిన్న పిల్లలు మనమంటే ఇప్పుడు ఈ ఫోన్ల వల్ల చెప్తాను, ఆ తర్వాత ముందు చెప్తాను. ఈ ఫోన్లు లేని మనిషి అంటూ లేడు. ఫోన్లతో చెడిపోయారా బాగుపడ్డారా అన్నది తర్వాత సంగతి, కానీ ఫోన్ లేని మనిషి లేరు. 24 గంటలు ఫోన్లు చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన కళ్ళకి స్ట్రెస్, మైండ్కి స్ట్రెస్, తర్వాత ఏంటి అనారోగ్యాలు ఎక్కువ వస్తుంటాయి. ఆ ఫోన్ కూడా వేడెక్కిపోయి దానికి రెస్ట్ ఉండదు, అది కూడా నోరు లేదు చెప్పుకోలేదు, అలా అలో లక్షణ అని ఏడుస్తూ మరి కొంచెంసేపు ఫోన్ స్లో అయిందంటాం చూసారా, పాపం దానికి అలిసిపోయి ఏడు మొహంతో చెప్తున్నా అది నేను స్లో అయిపోయాను నా వల్ల కాదు అని. కాబట్టి ఆ ఫోన్లు చూడడం తగ్గించండి. అయితే నేను చెప్తూ ఆపేసించరా, కొంతమంది సీనియర్ సిటిజన్స్కి ఫోన్ చాలా ప్లస్ పాయింట్ అండి. ఎంతసేపు వాళ్ళు బయటికి ఎక్కువ తిరగలేరు, కొంచెంసేపు తిరిగి వస్తారు అయిపోతుంది. ఎంతసేపు రామకృష్ణ అనుకుంటారు, జపాలు తపాలు చేస్తారు, కొంచెంసేపు చేయగలరు. వాళ్ళకి కూడా ఫోన్ చాలా ప్లస్ పాయింటేనండి సీనియర్ సిటిజన్స్కి. మేము ఇప్పటికీ మనకి మంచి చూసుకొని మనకు అవసరమైన చూసుకొని మనం చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా కూడా ఫోన్ వల్ల ప్రాబ్లం రాదు, చూడొచ్చు కూడాను. అంతేగాని అందరూ చూసినందులో ఎవరికైనా పెద్దవాళ్ళకు కూడా అవుతుంది, కానీ వీళ్ళకి పెద్ద సమస్య లేదు. కానీ
ఆ ఫోన్లోవే బుర్రలో తిరుగుతుంటే ఆఫీస్ పని మీద కానీ పిల్లల చదువు మీద కానీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు చదువుతున్నారు అనుకోండి, పిల్లలు దృష్టి అంతా ఫోన్, ఇంతకలు అక్కడ ఇక్కడ ఆఫీసాం కదా, అక్కడ ఏమైందో, తర్వాత ఆ గేమ్ ఏమైందో, ఆ కథ ఏమైందో, ఆట ఏమైందో, లేకపోతే ఏదో ఒకటి ఏది చూస్తే దాని మీద మనసు ఇరవైన ఉంటుంది. ఈ చదివేదాన్ని కాన్సన్ట్రేషన్ ఉండదు, బుర్ర వేడెక్కిపోవడం, ఆలోచనలు ఎక్కువైపోతాయి. కాబట్టి తప్పకుండాను పిల్లలకి అస్సలు ఫోన్లు అవాయిడ్ చేయండి, పెద్దలు తగ్గించండి. సరే వాడిన ఫోన్ వాడిన అన్నం తినేటప్పుడు పడక గదిలోకి వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకెళ్ళొద్దని నిపుణులు చెప్తున్నారండి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఫోన్ చూసుకుంటూ తింటారు. అప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని తిన్నా లాభం ఏమీ లేదు. ఎవరి ఫోన్ వాడు చూసుకుంటూ తింటుంటే అనారోగ్యాలు తప్ప ఏమీ రావు. కాబట్టి అప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి. కాబట్టి చక్కగా ఫోన్ చూడకుండా పక్కన పెట్టి హ్యాపీగాను అన్నం తింటున్నప్పుడు కుటుంబ సభ్యులందరితో మాట్లాడదానండి. పడుకుంది బెడ్రూమ్లో కూడా ఫోన్ పట్టుకెళ్తే మీ భార్యో భర్తో లేదా పిల్లలో ఎవరో వచ్చి పడుకోవాలనుకుంటే మీరు అనుకున్న అరగంట ముందు మానసికంగా స్థిమితంగా చక్కగా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకొని ఆ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఆ గదిలో హాల్లో పెట్టేసి ఎవరి మానాన్ని వాడు పడుకోండి. ఎంత మానసిక తృప్తి, మనశ్శాంతి, మంచి నిద్ర వస్తుందండి. దానివల్ల ఏంటంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి బంధుత్వాలు గట్టిపడతాయి. ఈ ఫోన్ లేకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని లేదా మీ కష్టసుఖాలు చెప్పుకొని లేదా ఏమీ జనరల్ టాపిక్ మాట్లాడి కొంతసేపు నవ్వారనుకోండి, నవ్వుకుంటూ మాట్లాడుకున్నారనుకోండి, ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇప్పటిదాకా మీకు అలవాట్లేదు అనుకోండి నీళ్ళు అంత తాగడం, ఇవాళ 2 గ్లాసులు 3 గ్లాసులు తాగండి, లెక్క పెట్టుకోండి. రేపు కొంచెం పెంచండి, అరగ్లాసో పావు గ్లాసో ఎవరి కెపాసిటీ కూడా వాడు పెంచుకుంటూ తాగండి. మొత్తం మీద 8 నుంచి 10 గ్లాసులు తాగండి. అప్పుడు మంచినీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఏంటంటే పుస్తకాలు మించిన స్నేహితులు మరొకళ్ళు లేరండి. వాటికి తప్పకుండా పుస్తకాలు తీసి చదవడం నేర్చుకోండి. పుస్తకాలు ఎంత చదివితే మన నాలెడ్జ్ ఎంత పెరుగుతుంది, మనకి మానసిక ఉల్లాసం ఎంత ఉంటుంది, అసలు చెప్పలేని ఆనందం వస్తుంది పుస్తకాలు చదువుతుంటే. కాబట్టి పుస్తకాలు ఎప్పుడో వదిలేసే కానీ ఇప్పుడేం చదువుతాను కూడా చదవడం అలవాటు చేసుకోండి. ఈ పుస్తకాలు చదివిన కొత్త విషయాలు తెలుస్తాయండి. మనకి ఎన్నో విషయాలు తెలియవు, ఎన్నో రకాల సమస్యలు కానీ లేదా మంచి మాటలు కానీ ఏవైనా మనకు తెలియవు. కాబట్టి పుస్తకాలు చదవడం అన్నీ తెలుస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయి పుస్తకాలు చదవడంలో. మంచి విశ్రాంతి కూడా దొరుకుతుంది మనకి. ఈ చిన్న అలవాట్లు మనం మార్చుకున్నాం అనుకోండి, మనకి మానసిక ప్రశాంతత, మంచి జీవితం కావాలనుకుంటే ఈ చిన్న అలవాట్లు మార్చుకోండి. మానసిక ప్రశాంతత, మంచి జీవితం కూడా మనకు దొరుకుతుంది. ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది. ఇవాళ మంచి మాట ఏంటంటే చేసిన సహాయాన్ని, చేసిన మనుషుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అడగకుండా సాయం చేసేవాడు చాలా గొప్పవాడండి. అలాంటి వాళ్ళు దైవం కన్నా మిన్న, అడగకుండా సాయం చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఎక్కువగా మనకి జీవితాంతం తోడుగా ఉంటారు. ఇదండి ఇవాళ మంచి ఆలోచన, మంచి మాట. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.